హాయ్ గైస్, బడ్డీ మూవీ రివ్యూ. ఈ మూవీ వెళ్ళే ముందు ఎడికి వెళ్తున్నారని మా బావ అడిగితే అల్లు సిరీస్ బడ్డీ ఇట్లా మూవీ రివ్యూ ఇవ్వాలి కదా, మూవీకి వెళ్తున్నానని చెప్పింది. నేను అయితే ఆయన ఫిల్మోగ్రఫీ అంత లేదు కదా, ఏం వెళ్తావులే అన్నట్టుగా అనుండే. లేదు, సిరీస్ అన్న కొంచెం గట్టిగానే ప్రమోట్ చేసిండు అండ్ మూవీ ఒరిజినల్ కంటెంట్, మన పెద్ద లెవెల్ కంటెంట్ అది ఇది అని అన్నాడు కదా. నేను వెళ్తా అని చెప్పిన, ఆయన ఎట్లన్నా రాంగ్గా ప్రూవ్ చేయాలని అనుకునే వెళ్ళినా అనమాట. వచ్చిన తర్వాత ఈ ప్రూవ్ మీ రాంగ్ అనమాట. నాకు మూవీ ఎలా అనిపించిందంటే చాలా అంటే చాలా బాధేసింది మా థియేటర్లో. ఎందుకనేది కూడా చెప్తా. అండ్ రివ్యూలోకి వెళ్ళే ముందు చాలా మంది వీడియో చూస్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అండ్ ఇందాక మన ఆఫ్టర్నూన్ బహిష్కరణ మూవీ కూడా రివ్యూ, అది వెబ్ సిరీస్ రివ్యూ కూడా ఇచ్చిన, దాన్ని కూడా చూడండి. ఈ మూవీ తమిళ్లో మన ఆర్య గారి టెడ్డీ మూవీ రీమేక్ అంట. అంటే నాకు తెలియదు. నేను మొన్నటిదాకా ఏంటంటే అల్లు శిరీష్ గారు ప్రమోట్ చేసినప్పుడు అదే కాన్సెప్ట్ని కొంచెం డిఫరెంట్ లెవెల్లో ట్రై చేసినాం అది అన్నారు, కానీ నాకు అది నేను చూడలేదు. కానీ కొంచెం సిమిలారిటీ కనిపించినాయి, అదే టెడ్డీ ఏదో సంథింగ్ అన్నట్టుగా. అండ్ చాలా మంది కూడా అదే అంటున్నారు. నాకేమనిపించిందంటే మెయిన్గా ఇది టెడ్డీ అనే క్యారెక్టర్ ఉంటుంది కదా, అంటే మూవీలో తీసుకొస్తారు బడ్డీ, దాంట్లో టెడ్డీ దీంట్లో బడ్డీ. అది ఎంతవరకు అంటే దాన్ని ఒక విఎఫ్ఎక్స్ వాడి చేసిరంట. అది ఉన్నప్పుడు ఆ క్యారెక్టర్ అంటే ఆ బడ్డీ ఉన్నప్పుడే అప్పుడు మీకు కొంచెం ఫన్ అంటే వెళ్తుంది. అండ్ దానివల్ల పెద్దగా ఇంపాక్ట్ ఉండదు మూవీలో. అండ్ హీరో క్యారెక్టర్ వచ్చేసరికి ఏదో చేయాలని ఏదో వెళ్తుంటారు మామ, కానీ అక్కడ ఏముండదు, జస్ట్ నార్మల్ ప్లేస్లో వెళ్తూనే ఉంటుంది. ఇంకేందంటే అసలు దానికి సెటప్ అంటే ఇప్పుడు టెడ్డీలో ఉండే బడ్డీని దీంట్లో బడ్డీ తీసుకొచ్చి వేరే వరల్డ్ బిల్డింగ్, వేరే స్టోర్ని బిల్డ్ చేసి దీనికి రాసినాం అన్నట్టుగా చెప్పారు అనమాట డైరెక్టర్ గారు, అల్లు శిరీష్ గారు అన్నారు. కానీ ఏదైనా కొత్తగా ఉందంటే అది లేదు. కొద్దిసేపు ఒక రివెంజ్ డ్రామాలు వెళ్తున్నట్టు వెళ్తుంది, కొద్దిసేపు ఏదో మన లవ్ స్టోరీ వస్తుంది, ఇంకొద్దిసేపు ఇంకేదో అంటారు, ఇంకోసేపులో ఆ టెడ్డీ వస్తుంది, ఇంకోసేపు ఆలి గారు వస్తారు, కొద్దిసేపు జోక్స్ ఉంటుంది, అంతే సినిమా. నాకైతే ఓవరాల్గా మూవీ థియేటర్కి వెళ్ళి అనవసరంగా వెళ్ళినానని అనిపించింది మామ. నాకైతే నిజంగా మాట్లాడుకోవాలంటే మూవీలో కొన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి, అవి మనకు ఫర్గివ్ చేసుకొని చూద్దాం అనే ఫీల్ మీకు కలిగే లోపు ఇంకోటి మేక్ దింపుతూనే ఉంటారు, ఆ లెవెల్లో ఉంటుంది మామ. అండ్ యాక్టర్స్ విషయానికి వస్తే హీరోయిన్ ఆమెకి ఇచ్చిన రోల్లో బాగానే చేసింది. అండ్ ఆమె పర్ఫార్మెన్స్ పెద్ద స్కోప్ కూడా లేదు ఆమె వచ్చి చేసినా కానీ. హీరో విషయానికి వస్తే శిరీష్ గారు అక్కడక్కడ పర్లేదు అనిపించింది ఆయన పర్ఫార్మెన్స్. మిగిలిన చోట్ల నాకేదో అట్లా చేస్తున్నారు, వెళ్ళిపోతున్నది అన్నట్టుగా అనిపించింది మామ. అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే హిప్ హాప్ తమిళ గారు కొంచెం ఈ మూవీలో ఏదైనా పాజిటివ్గా మాట్లాడుకోవాలంటే ఆయన గురించే. నాకు డైరెక్షన్ తర్వాత ఏదైనా నచ్చిందంటే మ్యూజిక్ కొంచెం బాగా నచ్చింది. అండ్ డైరెక్షన్ విషయానికి వస్తే కొంచెం ఆయన బాగా డీల్ చేసింది మావ. ఎట్లా అని చెప్తే స్టోరీ కొంచెం పక్కన పెడితే దీంట్లో ఆ టెడ్డీ అనేది కొంచెం ఎట్లా అంటే అది విఎఫ్ఎక్స్లో చేసిరంట, కానీ మీకు అది విఎఫ్ఎక్స్ కాదు అన్నట్టుగానే అనిపిస్తుంది. అది మాట్లాడే విధానం కానీ అంటే కొంచెం ఫన్నీ టైప్లో ఉన్నా కానీ మీకు కొంచెం కనెక్ట్ అవుతారు దాన్ని, ఆ టెడ్డీ ఆ బడ్డీ అనే క్యారెక్టర్కి. అండ్ ఇంకేంటంటే ఎండింగ్లో వచ్చేసరికి ఒక సీన్ ఉంటుంది, అది మన మొత్తం గ్రీన్ స్క్రీన్ వాడడానికి క్లియర్గా కనిపిస్తుంది మామ. ఎండింగ్లో ఒక సీన్, ఇంటర్వెల్లో తర్వాత మిడిల్ ఆఫ్ ద సెకండ్ హాఫ్లో ఒక సీన్ ఉంటుంది, అక్కడక్కడ కొంచెం మీకు గ్రీన్ స్క్రీన్ వాడారని క్లియర్గా కనిపిస్తుంది. అండ్ డైరెక్టర్ అయితే ఓకే పర్లేదు అనిపించింది మామ. ప్రొడక్షన్ వాల్యూస్ అంతేం లేదు, సినిమాటోగ్రఫీ కూడా కొంచెం బాగానే అలా వెళ్ళింది. అండ్ ఓవరాల్గా నాకు ఎలా అనిపించిందంటే థియేటర్ వెళ్ళైతే ఒకసారి చూడండి, టికెట్ ప్రైసెస్ చాలా తక్కువనే ఉన్నాయి. మల్టీప్లెక్స్లో నాకు తెలిసి 130 సంథింగ్ ఉన్నట్టున్నాయి, అంత ఐడియా రావట్లేదు. నేను వెళ్ళిన సింగిల్ స్క్రీన్ 100 రూపీస్ ఉండే. అండ్ ఇది నా రివ్యూ. ఓవరాల్గా మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళి చూడండి ఒకసారి, టికెట్ ప్రైస్ తక్కువనే కాబట్టి. మీకు అనిపించింది కామెంట్ చేయండి మీరు చూసుంటే.